యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వరకు త్వరలోనే ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలకు మోక్షం కలిగింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 412 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 ఏళ్లలో యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయన్నారు రైల్వే అధికారులు. హైదరాబాద్లో తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఎంఎంటీఎస్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేస్ కలిసి జాయింట్ వెంచర్ కింద ఈ సబర్బన్ లోకల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో 15 ఏళ్ల క్రితం అందుబాటులోకి రాగా సికింద్రాబాద్, ఫలక్నామా, హైదరాబాద్, లింగంపల్లి రూట్లలో ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇక రెండో ఫేజ్ లో లింగంపల్లి నుంచి రామచంద్రాపురం, ఫలక్నామా టు ఉందానగర్, బొల్లారం నుంచి మేడ్చల్, లింగంపల్లి టు గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడుస్తున్నాయి. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట 39 కిలోమీటర్లు వంగపల్లి వరకు విస్తరించనున్నారు. 412 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు టెండర్స్ పూర్తయ్యాయి. ఈ కొత్త ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తుంటారు. ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది భక్తులు ఆర్టీసీ, సొంత వాహనాల్లోనే వెళ్తుంటారు. యాదగిరిగుట్టకు ప్రయాణానికి ఎంఎంటీఎస్ ట్రైన్లను నడిపించాలని భక్తులు డిమాండ్ చేశారు. 2004 నుంచి 2016 వరకు ఎంఎంటీఎస్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నిధులు లేక పట్టాలెక్కలేదన్నారు అధికారులు. గట్కేసర్ నుంచి యాదాద్రి మధ్య 39 కిలోమీటర్లకు 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెలలో పనులు ప్రారంభించామని తెలిపారు కిషన్ రెడ్డి. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ కావాలని హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యార్థము, కామన్ మ్యాన్ సౌకర్యార్థము ఎంఎంటీసీ ప్రారంభించాం. భక్తులు వెళ్ళడానికి వీలుగా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభం త్వరలోనే టెండర్ అయి ఆ పనులు కూడా ప్రారంభిస్తాము. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఎంఎంటీఎస్ 3వ దశ సేవలను ప్రారంభించాలని, అవసరమైన స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించేందుకు 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 330 కోట్ల రూపాయల నుంచి 464 కోట్ల రూపాయల వరకు పెరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు దాదాపు రోజు 1 లక్ష మంది, 50 నుంచి 1 లక్ష మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత, కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని 20 రూపాయలతో సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లో వెళ్లవచ్చంటున్నారు రైల్వే అధికారులు. 45 నిమిషాల నుంచి గంటలో యాదాద్రికి చేరవచ్చంటున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు భక్తులు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు వస్తే భక్తులతో పాటు ఆ రూట్లో ఉన్నవారికి ఉపయోగపడుతుందంటున్నారు రైల్వే అధికారులు. ఫర్దర్గా మనకి యాదగిరిగుట్ట ప్రామినెన్స్ ఉండడం వల్ల, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ వల్ల యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేసేందుకు ఎక్స్టెన్షన్ అన్న కొత్త ప్రాజెక్టు వచ్చింది. దీంట్లో మనకి ఎగ్జిస్టింగ్ గట్కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసెస్ గట్కేసర్ టు యాదగిరిగుట్ట ఎక్స్టెండ్ చేసేందుకు ఇది ప్రాసెస్లో ఉంది. ముఖ్యంగా ఇది 39 కిలోమీటర్లు, గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట ఫర్దర్గా వంగపల్లి వరకు కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయబోతా ఉన్నారు. ఎంఎంటీఎస్లో భాగంగా దాదాపు 412 కోట్లతో ఈ ప్రాజెక్టు
టెండర్స్ కంప్లీట్ అయ్యాయి. వర్క్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. రాబోయే అంటే 36-38 నెలల కాలంలో పూర్తిగా పనులు కంప్లీట్ అయ్యి ప్రజలకు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతాము. 3 సంవత్సరాలలో యాదాద్రికి MMTS పనులు పూర్తి చేస్తామంటున్నారు రైల్వే అధికారులు.